బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి పైడి రాకేష్ రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. ఎట్లా మంత్రాలకు క్షుద్ర పూజలకు నిజంగా వర్షాలు పడడం అనేది ఆగడం గానీ రావటం అనేది కదా జరుగుతుందా? మొత్తంగా కూడా చూసిన గతంలో కూడా బండి సంజయ్ కేసీఆర్ ను ఉద్దేశించి కూడా అతను ఫామ్ హౌస్ లో ఇలాంటి పూజలు చేస్తున్నారంటూ కూడా అప్పుడు మాట్లాడు. బట్ అప్పుడు వాళ్ళకి పంపించిన నోటీసులు ఇప్పుడు మాకెందుకు పంపించినారంటూ కూడా అటు కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నారు. నిజంగా మీరు పర్సనల్ గా కూడా ఇలాంటి క్షుద్ర పూజలకి వర్షాలు పడడం గానీ ఆగడం గానీ జరుగుతుందని నమ్ముతున్నారా? అది ఎవరు నమ్మరండి. క్షుద్ర పూజలు ఈ రోజులలో ఎవరు చెయ్యరు. ఒకవేళ ఎప్పుడైనా చేస్తే కాంగ్రెస్ వాళ్ళే చేస్తారు దర్గాలల్లో. అవి కూడా ఇక్కడ హిందూ గుళ్ళలో చేయరు, ఎందుకంటే అది ముస్లిం పార్టీ కాబట్టి దర్గాలలో చేస్తారు అందు. రెండోది, ఇంకా ఈ హిందువులను అవమానించినట్టు మాట్లాడటం అవి నిజం. ఇప్పుడు అతను ఏదో గుళ్ళు చెప్పారు టీసీసీ ప్రెసిడెంట్ గారు, ఆ గుళ్ళని హిందువులు ఆరాధ్యంగా భావించేటి. ఈ రోజు కూడా అస్సాంలో చాలా ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి, వెళ్తారు, చాలా మంది వెళ్తారు. కాంగ్రెస్ వాళ్ళు వెళ్తారు, బీజేపీ వెళ్తారు, హిందువులు వెళ్తారు. మా కామాఖ్య తల్లి దగ్గరికి వాళ్ళకి శుద్ధ పూజలు ఎందుకు ఉంటాయండి? మా దేవుళ్ళు వాళ్ళు, మాకు 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. ఒక్కొక్క దేవతకు ఒక రకమైన ఇష్టం ఉన్నది. కొన్ని చోట్ల జంతు బలి చేస్తాము. మేము అనేది ఏమంటున్నారంటే మా హిందూ ధర్మాన్ని విమర్శించడంలో ఈ కాంగ్రెస్ మొదలు ఉంటది, హిందూ ధర్మాన్ని నిర్మూలించడం ఒకటి ఉంటది. ఏ నాయకుడైనా సరే ఏ పూజలైనా చేయొచ్చు, ఆ పూజలే ఈ దేశాన్ని కాపాడుతున్నాయి. ఆ పూజలే ఎలినో ఉన్న టైంలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. హిందువుల పవిత్రాత్మతో పూజలు చేస్తేనే తెలంగాణలో ఈ రోజు కరువు పోయింది. లేకపోతే కరువు వస్తుందని మొత్తం కాంగ్రెస్ అంతా కింద మీద అయిపోయినారు. మేము హిందువులు ఉన్న అంతా ఏదైతే మిగతా హిందువులందరం పూజలు చేసాం కాబట్టి తెలంగాణ సస్యశ్యామలంగా ఉన్నది. నీటి పారుదల రంగాలు అన్ని రకాలుగా చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నిండిపోయినాయి. ఈ కాంగ్రెస్ నమ్ముకుంటే మొత్తానికి మొత్తం తెలంగాణ ప్రజలు ఆ ఎల్లీలో ఉండేవాళ్ళు. కాబట్టి ఎప్పుడు కూడా దయచేసి ఆ కాంగ్రెస్ వాళ్ళు ఈ హిందూ ద్రోహ పార్టీ, అది హిందువులను అవమానించే పార్టీ, హిందువుల పూజలను అవమానించే పార్టీ. నువ్వు గుళ్ళ పేర్లు చెప్పుకుంటా ఆ గుళ్ళ లెక్క శుద్ధ పూజలు చేస్తారండి? మీరు వెళ్ళి చూడండి. మా గుళ్ళను అవమానించినట్లు కాదు ఇది, చెప్పానండి. మరి అజ్మీర్ దర్గాలు ఏం చెప్తున్నారు చెప్పానండి. వేరే దర్గాలు ఏమున్నాయో, నాంపల్లి దర్గాల పొద్దుగాల 4 గంటలకు కొడతారు కదా కాంగ్రెస్ వాళ్ళు, అవి క్షుద్ర పూజలు కావా? కోట్లాది మంది భక్తులు వెళ్ళి వాళ్ళ ఇష్టదైవమైన దేవుళ్ళని కొలిస్తే క్షుద్ర పూజల. రాజకీయాలు చేయాలనుకుంటే మీరు ఏదైనా నైతిక విలువలతో చేయండి. లేదు దొరికింది కదని ప్రతి ఒక్కరు హిందూ మతంతో ఆడుకుంటే ఎవరికి ఎట్లా సమాధానం చెప్పి అట్లని చెప్తాము. నీకేదైనా ఉంటే వేరే రకంగా విమర్శించుకోండి. హిందూ దేవాలయం మరి మసీదులను అన్నాడు, మరి చర్చలను అన్నాడు. మెదక్ చర్చలు ఏం పూజలు చేస్తున్నారట? అవునండి, ప్రతి ఒక్కరికి లోపం అయిపోయిన మీ దేశంలో. అంటే శాస్త్రీయ ఆలోచనలను పెంపొందించాల్సిన ఈ రాజకీయ నాయకులే ఇట్లా మాట్లాడడం వల్ల ప్రజలు ఇంకా కూడా భయాందోళనకి కూడా గురి కావాల్సి వస్తుంది. వాళ్ళ ఒక తప్పుడు మెసేజ్ వాళ్ళలోకి వెళ్ళదా? అవునండి, మరి అదే తీవ్రంగా ఖండిస్తున్నాము అంటున్నా. మీ రాజకీయ ప్రయోజనాల గురించి అంటే గతంలో బండి సంజయ్ గారు కూడా ఇట్లాగే కేసీఆర్ ను ఉద్దేశించి మాట్లాడారు. మరి అంటూ చరణ్ కౌశిక్ ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ బండి సంజయ్ గారు అప్పుడు అన్నప్పుడు నేను రాజకీయాల్లో లేనండి, నేను రాజకీయాల్లో లేను. రాజకీయాలు మాట్లాడే మాటలు అనేది కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్ గా కూడా ఉండాలి. బట్ వాళ్ళు మాట్లాడే ఏ మాట అయినా కూడా ప్రజలకు డెఫినెట్ గా అది ఇంపాక్ట్ కలిగిస్తుంది. బట్ ఇలాంటి 21వ శతాబ్దంలో మనం ఉండి డిజిటల్ యుగంలో ఉన్నప్పుడు అలాంటి మాటలు డెఫినెట్ గా ఒక రాంగ్ మెసేజ్ ఇవ్వదంటారా? ఈ మూఢనమ్మకాలని ప్రోత్సహించి ప్రజలని అమాయకత్వం వైపు ఉంచే కాంగ్రెస్ 65 ఏళ్ళు దేశాన్ని చెరబట్టింది. ప్రజలు ఎంత ఇట్లాంటి విషయాల మీద వాళ్ళని అట్రాక్ట్ చేస్తే ఏ రకంగా ఈ రకం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని ఈ రకం ప్రభావితం చేస్తే మేము అధికారంలో అనేది కాంగ్రెస్ పార్టీ కుతంత్రం, పన్నాగం. దాన్ని భారతదేశంలో ఉన్న ప్రజలందరూ చైతన్యవంతమైన కాబట్టి 22 రాష్ట్రాల నుంచి తరిమేశారు. త్వరలో ఇంకా కాంగ్రెస్ విముక్త భారత్ అయితే ప్రశాంతంగా ఉంటుంది దేశం. కాబట్టి ఆధునిక భారతంలో తమ ఇష్ట దైవాలను కొలుచుకుంటే మా ప్రార్థన, మా పూజలు, మా దేవాలయాలు, మా గుళ్ళు మేము ఇట్లనే పూజించుకుంటుంటాం. దాన్ని మీరు ఈ రకమైన తప్పుడు పదాలతో క్షుద్ర పూజలైన పదాలు వాడద్దు. అది బేషరతుగా క్షమాపణలు చెప్పాలా, లేకపోతే వాళ్ళ మీద మేమే కేసేస్తాం. రైట్ రైట్ థ్యాంక్ యూ అండి పైడి రాకేష్ రెడ్డి గారు. వల్ల మల్ల యాదవ్ గారు ఒక్క నోటీసులతోనే సరిపెట్టకుండా కూడా నిరాధారమైన